ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన స్వామివారి యొక్క స్పర్శ దర్శన టికెట్లు అయితే మనకి నిన్నైతే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఎవరైతే శ్రీశైలం వెళ్ళి స్వామివారి యొక్క స్పర్శ దర్శనం చేసుకోవాలి అనుకునేటువంటి స్వామివారి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టికెట్ని ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నించండి. మనకి స్పర్శ దర్శనం టికెట్తో పాటు స్వామివారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా అభిషేకం టికెట్లు కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. స్పర్శ దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీరైతే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. నేను వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఒక టికెట్ మాత్రమే ఒకసారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మళ్ళీ లాగౌట్ అవి మళ్ళీ అదే మొబైల్ నెంబర్ తోటి మళ్ళీ మరొక టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి స్పర్శ దర్శనం టికెట్ కాస్ట్ మీకు 500 రూపాయలు ఉంటుందండి. రోజుకి 3 సార్లు మనకి స్పర్శ దర్శనం ఉంటుంది కాబట్టి ప్రతి స్వామివారి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా అభిషేకం టికెట్ కాస్ట్ మీకు 5,000 ఉంటుందండి. మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం అంటే గర్భాలయం ఏదైతుందో అక్కడైతే అభిషేకం జరుగుతుంది. మీరు ఈ టికెట్ని కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దాంతోపాటు స్పెషల్ దర్శనం టికెట్ మనకి 2 రకాల కేటగిరీలో అందుబాటులో ఉంటుందండి. ఒకటి 150 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్, అదేవిధంగా 300 రూపాయల అలంకార దర్శన టికెట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన బట్టి కాస్ట్లో మీరు ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి అకామిడేషన్ కూడా ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోండి. ఇందులో మనకి స్పర్శ దర్శనం అంటే మిగిలినటువంటి పుణ్యక్షేత్రాల్లో మనకి అంటే ఉదాహరణకి తిరుమల దేవస్థానం అయితే మనకి స్వామివారి యొక్క మొదటి దర్శనం అంటే సుప్రభాత సేవ కానీ, తాముల సేవ కానీ, అర్చన సేవ కానీ, అష్టదళ పదపద్వరాజ సేవ కానీ ఏ విధంగా వాటికి ఇంపార్టెంట్గా చాలామంది శ్రీవారి భక్తులు ట్రై చేస్తూ ఉంటారు. మనకి శ్రీశైలం దేవస్థానంలో కూడా స్పర్శ దర్శనం కోసం చాలామంది శ్రీవారి భక్తులు సాక్షాత్తు పరమశివుడి యొక్క శివలింగాన్ని తాకేటువంటి అవకాశం అయితే మనకి శ్రీశైలం దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాశీలో కూడా మనకి స్పర్శ దర్శనం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం కూడా మనకి జ్యోతిర్లింగ క్షేత్రం కాబట్టి అక్కడ కూడా స్వామివారికి అనుగ్రహం పొందాలి అనుకున్నటువంటి స్వామివారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా నేను లాస్ట్ టైము ఒక వీడియో అయితే డెమో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా చూసినట్లయితే మీకు మరింత క్లారిటీగా అర్థవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా నేను ఈ వీడియోలో కూడా ఒకసారి చూపించడం జరుగుతుంది. ఒకసారి వెబ్సైట్ చూడండి. వెబ్సైట్ మనకి ఏ విధంగా ఉంటుందండి. ఇందులో మనకి స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే స్వామివారికి పరోక్ష సేవలు కానీ, అదేవిధంగా ప్రత్యక్ష సేవలు కానీ, ఆతిథ్య సేవలు కానీ, స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు అకామిడేషన్ అన్నీ కూడా ఇదే వెబ్సైట్లో మీరు బుక్ చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకి రేపు జూన్ నెలకు సంవత్సరం బట్టి కోటల భాగంగా మనకి ఈ రోజున ఈ టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నించండి. మనకి టికెట్లు అన్నది ఒక నెల ముందుగానే ప్రతి నెల కూడా మనకి 24వ తారీఖుని కానీ 25వ తారీఖుని కానీ ఈ డేట్లో మనకి శ్రీశైలం దేవస్థానం వారు అయితే టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకి వచ్చేటువంటి నెల జూన్ నెలకి ఈ నెలలో అంటే మే నెల 24న 25వ తారీఖున ఈ టికెట్ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వామివారికి సేవలు తరించండి. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ కానీ లేదా మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీరు 10 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా ఫ్రీగా మీకు కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి తప్పనిసరిగా విషయం తెలుసుకుని స్వామివారికి సేవలు తరించండి. ఓం నమ శివాయ.